మనలో చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే గవర్నమెంట్ బ్యాంక్ మంచిదా, ప్రైవేట్ బ్యాంక్ మంచిదా, దేంట్లో అకౌంట్ ఓపెన్ చేయాలి అని. ఇక్కడ మనం 3 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ఏ బ్యాంక్ అయినా ఒక బాస్ కింద పనిచేయాల్సి ఉంటుంది. బ్యాంకులకు బాస్ ఏది? ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఒక గవర్నమెంట్ సంస్థ. ఏ బ్యాంకు దివాలా తీసినా మనకు 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అది మనకు అందించేది డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ DICGC. ఇది కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తుంది. 3, ప్రతి ఒక్క బ్యాంక్ చేసేది బిజినెస్సే. ఏ ఒక్క బ్యాంక్ కూడా సోషల్ సర్వీస్ కానీ చారిటీ కానీ చేయట్లేదు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క బ్యాంకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినది. బ్యాంకులకు వచ్చిన నెట్ ప్రాఫిట్ బట్టి టాప్ 4 బ్యాంకులను చూస్తే మీకు దిమ్మ తిరిగిపోద్ది. SBI 50,000 కోట్ల ప్రాఫిట్, HDFC బ్యాంకు 44,000 కోట్ల ప్రాఫిట్, ICICI బ్యాంకు 32,000 కోట్ల ప్రాఫిట్, బ్యాంక్ ఆఫ్ బరోడా 14,000 కోట్ల ప్రాఫిట్. మనకు బ్యాంకుల గురించి ఎంత తెలుసు అంటే అవి పబ్లిక్ దగ్గర నుండి డిపాజిట్లు సేకరించి తిరిగి అవసరమైన వారికి లోన్ల రూపంలో ఇస్తాయి. ఏదైనా తేడా వస్తే ఆర్బీఐ వారికి సహాయం చేస్తుందని అనుకుంటాం. కానీ ఇంత సింపుల్ బిజినెస్ మోడల్తో బ్యాంకులు అన్ని వేల కోట్ల ప్రాఫిట్ను ఎలా సాధిస్తాయి? అంటే బ్యాంకులకు ఆ మాటకు వస్తే ఆర్బీఐకి కూడా రకరకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మొదటగా మనం ఆర్బీఐకి ఆదాయం ఎలా వస్తుందో చూద్దాం. నెంబర్ 1, సీనోరేజ్. సీనోరేజ్ అంటే మన దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ కరెన్సీని ఉత్పత్తి చేయడం ద్వారా సంపాదించిన లాభం అని చెప్పవచ్చు. దీన్ని ఎలా లెక్కిస్తారంటే ఆ కరెన్సీ యొక్క ఫేస్ వాల్యూ నుండి ఆ కరెన్సీ ఉత్పత్తి ఖర్చును తీసివేయడం ద్వారా. ఇది ముఖ్యంగా 3 రకాలుగా ఉండవచ్చు. మొదటిది కరెన్సీని ముద్రించడం. ఒక 1000 రూపాయల నోటు ప్రింటింగ్ చేయడానికి ఆర్బీఐకి అయ్యే ఖర్చు 10 రూపాయలు. ఈ సందర్భంలో నోటు యొక్క ఫేస్ వాల్యూ 1000 రూపాయలు, కానీ ఉత్పత్తి ఖర్చు ఏమో 10 రూపాయలు. అందుచేత సీనోరేజ్ సంపాదించింది ప్రతి ఒక్క నోటుకు ఆర్బీఐ 1000 రూపాయలు మైనస్ 10 రూపాయలు = 990 రూపాయలు. అంటే ప్రతి ఒక్క 1000 రూపాయల నోటు ముద్రించినందుకు ఆర్బీఐ 990 రూపాయల లాభాన్ని ఆర్జిస్తుంది. ఇక రెండవది కాయిన్ మింటింగ్. ఉదాహరణకు 5 రూపాయల కాయిన్ ఉత్పత్తి చేయడానికి ఆర్బీఐకి 2 రూపాయల ఖర్చు అవుతుంది అనుకోండి. ఇక్కడ సీనోరేజ్ ఎంత అంటే 5 రూపాయలు మైనస్ 2 రూపాయలు = 3 రూపాయలు. అంటే ప్రతి ఒక్క 5 రూపాయల కాయిన్ తయారు చేస్తే ఆర్బీఐకి 3 రూపాయలు లాభం. ఇక మూడవది ఎలక్ట్రానిక్ కరెన్సీ క్రియేషన్. అంటే డిజిటల్ కరెన్సీ విషయంలో కూడా ఇదే అప్లై అవుతుంది. కాకపోతే ఇక్కడ ఖర్చు దాదాపు 0. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్గా తయారు చేసేది ఏమి ఉండదు కాబట్టి. ఉదాహరణకు ఒక డిజిటల్ కరెన్సీ యొక్క ఫేస్ వాల్యూ 50 రూపాయలు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 0 అయినప్పుడు మొత్తం 50 రూపాయలు ఆర్బీఐకి లాభం. నెంబర్ 2, రెపో రేట్. మన దేశంలో ఉన్న బ్యాంకులకు ఆర్బీఐ ఎంత వడ్డీ రేటుకు అప్పులు ఇస్తుందో తెలిపేది ఈ రెపో రేట్. బ్యాంకులకు డబ్బు అవసరమైనప్పుడు వారు దాన్ని ఆర్బీఐ నుండి అప్పుగా తీసుకుంటారు. అప్పుడు ఆర్బీఐ రెపో రేట్ అని పిలువబడే వడ్డీ రేట్ను వసూలు చేస్తుంది. ఈ రెపో రేట్ అనేది మన ఎకానమీలో ఉన్న ఇన్ఫ్లేషన్ మరియు డిఫ్లేషన్ను బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడే ఒక ఎఫెక్టివ్ టూల్ అని చెప్పవచ్చు. ఉదాహరణకు మన ఎకానమీలో ఇన్ఫ్లేషన్ పెరిగిందనుకోండి, అంటే ధరలు పెరిగినట్టు ఆర్బీఐ రెపో రేట్ను పెంచుతుంది. రెపో రేట్ పెరిగితే బ్యాంకులకు అప్పు తీసుకోవడం అనేది ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అప్పుడు బ్యాంకుల భారాన్ని అప్పు తీసుకునే కస్టమర్లపై వేస్తాయి. వడ్డీ ఎక్కువగా ఉన్నప్పుడు కస్టమర్లు ఎవరో లోన్లు తీసుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు ఎకానమీలో క్యాష్ ఫ్లో తక్కువ అవుతుంది. దానివల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, వస్తువుల యొక్క డిమాండ్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఎకానమీలో ధరలు తగ్గిపోతాయి. మీకు తెలిసే ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా మనకు బ్యాంకులు వడ్డీ రేట్లు ఎలా తగ్గిస్తున్నాయో. దానికి కారణం ఏంటంటే మారిన ఆర్థిక పరిస్థితులు మరియు ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంట్రల్ బ్యాంకులు తమ ఎకానమీని స్టిమ్యులేట్ చేయడానికి వరుసగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ పోతున్నాయి. దానివల్ల మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా రిటర్న్స్ అనేవి తగ్గే అవకాశం లేకపోలేదు. అందుకే ఎఫ్డీలకు ఇచ్చే వడ్డీ రేటు కూడా తగ్గిపోతూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసి వడ్డీ రేటును సంవత్సరానికి 7.5% లాక్ చేసుకోవచ్చు మెచ్యూరిటీ వచ్చే వరకు. దీన్నే మనం గ్యారంటీడ్ సేవింగ్స్ ప్లాన్ అని అంటాం. ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నవారు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇంకా దీని గురించి వివరాలు చూస్తే ఇది 100% గ్యారంటీడ్ అండ్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ను అందిస్తుంది. సెక్షన్ 80C మరియు సెక్షన్ 10(10)D ప్రకారం డ్యూయల్ ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీకు దీంట్లో లైఫ్ కవర్ కూడా ఉంటుంది. కేవలం 5 సంవత్సరాల్లోనే రిటర్న్స్ అందుకునే ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది. మీకు ఎంత రిటర్న్స్ వస్తాయో చెక్ చేసుకొని క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు ఈ గ్యారంటీడ్ సేవింగ్స్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. నెంబర్ 3, రివర్స్ రెపో రేట్.
ఆర్ఆర్ఆర్. రివర్స్ రెపో రేట్ అనేది ఇంతకుముందు చెప్పుకున్న రెపో రేట్కు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. బ్యాంకులు తమ వద్ద ఉన్న సర్ప్లస్ డబ్బును రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంచుతాయి. అప్పుడు రిజర్వ్ బ్యాంకు బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్ను ఇది సూచిస్తుంది. ఈ రివర్స్ రెపో రేట్ అనేది సాధారణంగా రెపో రేట్ కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆర్బీఐకి సాధారణంగా బ్యాంకుల నుండి ఫండ్స్ తీసుకోవాల్సిన అవసరం రాదు. ఈ రివర్స్ రెపో రేట్ ఎలా ఉంటుందో 2 ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకటి, ఇన్ఫ్లేషన్ ను కంట్రోల్ చేయడం. మన ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తువుల సేవల ధరలు వేగంగా పెరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో రివర్స్ రెపో రేటు పెంచాలని ఆర్బీఐ నిర్ణయించవచ్చు. రివర్స్ రెపో రేటు పెరిగినప్పుడు బ్యాంకులు తమ సర్ప్లస్ ఫండ్స్ ను ఆర్బీఐ వద్ద ఉంచడం వల్ల బ్యాంకులు అధిక రాబడిని పొందుతాయి. ఆర్బీఐ వద్ద డబ్బును డిపాజిట్ చేయడం వల్ల మంచి రాబడి వస్తున్నప్పుడు బ్యాంకులు సాధారణ ప్రజలకు అప్పులు ఇవ్వడాన్ని తగ్గిస్తాయి. దాని ఫలితంగా బ్యాంకుల నుండి అప్పులు తీసుకోవడం తగ్గిపోతుంది. ఎకానమీలో క్యాష్ ఫ్లో కూడా తగ్గిపోతుంది. దానివల్ల వస్తువులకు సేవలకు డిమాండ్ తగ్గడంతో ధరలు తగ్గుముఖం పడతాయి. అప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది. రెండవది, డిఫ్లేషన్ను మేనేజ్ చేయడం. డిఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్కు వ్యతిరేకం. అంటే మన ఎకానమీలో వస్తువులు సేవల ధరలు పడిపోతుండడాన్ని సూచిస్తుంది. డిఫ్లేషన్ను తగ్గించడానికి ఆర్బీఐ రివర్స్ రెపో రేట్ను తగ్గించాలని నిర్ణయించవచ్చు. రివర్స్ రెపో రేటు తగ్గినప్పుడు ఆర్బీఐ వద్ద సర్ప్లస్ ఫండ్లు ఇచ్చిన బ్యాంకులకు రాబడి తగ్గిపోతుంది. దానివల్ల బ్యాంకులు తమ డబ్బును ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించవు. ఎక్కువ రాబడి కోసం బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించి కస్టమర్లకు, బిజినెస్ చేసే వారికి ఎక్కువ అప్పులు ఇవ్వాలని ప్రయత్నిస్తాయి. దానివల్ల ఎకానమీలో క్యాష్ ఫ్లో పెరిగి వస్తువులకు, సేవలకు డిమాండ్ పెరిగిపోతుంది. అంటే ధరలు పెరుగుతాయి అన్నమాట. మొత్తం మీద రివర్స్ రెపో రేట్ అనేది ఎకానమీలో క్యాష్ ఫ్లోను కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఉపయోగించే ఒక సాధనం అని చెప్పవచ్చు. నెంబర్ 4, క్యాష్ రిజర్వ్ రేషియో, సిఆర్ఆర్. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే నగదు నిలువల నిష్పత్తి. ఇది ఆర్బీఐ అవలంబిస్తున్న ఒక మానిటరీ పాలసీ. దీని ప్రకారం బ్యాంకులు కొంత మొత్తాన్ని ఆర్బీఐ వద్ద నిల్వలుగా ఉంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది 4.5% గా ఉంది. సిఆర్ఆర్ వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో స్టెబిలిటీ మరియు లిక్విడిటీని మెయింటైన్ చేయవచ్చు. ఉదాహరణకు ఒక ఏబీసీ అనే బ్యాంకులో కస్టమర్లు చేసిన డిపాజిట్ల మొత్తం 100 కోట్ల రూపాయలు ఉందనుకుందాం. ప్రస్తుత నగదు నిల్వల నిష్పత్తి 4.5%. అందువల్ల బ్యాంకు తన మొత్తం డిపాజిట్లలో 4.5%ని ఆర్బీఐ వద్ద నిల్వలుగా ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు సిఆర్ఆర్ =100 కోట్లలో 4.5% =4.5 కోట్లు. అంటే ఏబీసీ బ్యాంకు ఆర్బీఐ వద్ద 4.5 కోట్లను నిల్వలుగా ఉంచుకోవాలి. అంత మొత్తం ఎవరికైనా అప్పుగా ఇవ్వడానికి కానీ, దేనిలోనైనా పెట్టుబడి పెట్టడానికి కానీ అందుబాటులో ఉండదు. ఏదైనా తక్షణ లిక్విడిటీ అవసరాలు తీర్చడానికి బ్యాంకుకి ఇది బఫర్గా పనిచేస్తుంది. నెంబర్ 5, ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ఇది బ్యాంకుల మీద ఆర్బీఐ విధిస్తున్న ఒక రెగ్యులర్ రిక్వైర్మెంట్. ఇది ముఖ్యంగా నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. అకస్మాత్తుగా ఎక్కువ డబ్బు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాకూడదనే ఉద్దేశంతో ఆర్బీఐ బ్యాంకుల వద్ద ఎంత మొత్తం క్యాష్, గోల్డ్ లేదా సెక్యూరిటీస్ ను ఉంచుకోవాలి అని పెట్టిన ఒక రూల్ ఇది. మనం ఎలాగైతే అత్యవసరానికి కొంత క్యాష్ ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఇది కూడా అలాగే అనమాట. ప్రస్తుతం మన దేశంలో ఎస్ఎల్ఆర్ 18% గా ఉంది. ఒకవేళ ఎస్ఎల్ఆర్లో ఫెయిల్ అయితే ఆర్బీఐ ఆ బ్యాంక్ మీద పెనాల్టీ వేయవచ్చు లేదా ఇతర రెగ్యులేటరీ యాక్షన్స్ తీసుకోవచ్చు. నెంబర్ 6, ఇతర ఆదాయ మార్గాలు. మన దేశంలో బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు ఆర్బీఐనే లైసెన్సులు జారీ చేస్తుంది. వారికి ఇస్తున్న రకరకాల సర్వీసులకు గాను ఫీజులు వసూలు చేయడం ద్వారా ఆర్బీఐకి కొంత ఆదాయం సమకూరుతుంది. దీనికి అదనంగా బ్యాంకుల మధ్య ట్రాన్సాక్షన్స్ క్లియర్ చేయడానికి లేదా సెటిల్ చేయడానికి కూడా ఆర్బీఐ కొంత ఫీజు వసూలు చేస్తుంది. ఆర్బీఐ తన వద్ద ఉన్న ఫండ్స్లో నుండి కొంత భాగాన్ని గవర్నమెంట్ బాండ్లు, సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వడ్డీ ఆదాయాన్ని పొందుతుంది. ఇక ఫారెక్స్ విషయానికి వస్తే వివిధ రకాల కరెన్సీలను కొనుగోలు చేయడం మరియు విక్రయించడం లాంటివి చేస్తూ విదేశీ మార్కెట్ నిల్వలను కూడా మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాంకులు ఎన్ని రకాలుగా సంపాదిస్తాయో తెలుసుకుందాం. నెంబర్ 1, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. బ్యాంకులు ప్రజల వద్ద ఉన్న డబ్బును డిపాజిట్ల రూపంలో సేకరిస్తాయి. అదే డబ్బును అవసరమైన వారికి అప్పుగా ఇస్తాయి. ఉదాహరణకు మీరు 1 లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశారు. బ్యాంకు మీకు సంవత్సరానికి 6% వడ్డీ ఇస్తామని చెప్పింది. అంటే నెలకు 500 రూపాయల వడ్డీ మీకు ఇస్తుంది. అదే బ్యాంకు నుండి నేను 1 లక్ష రూపాయల పర్సనల్ లోన్ తీసుకున్నాను అనుకోండి, సంవత్సరానికి 12% వడ్డీ చొప్పున. అంటే నేను నెలకు 1000 రూపాయల వడ్డీని బ్యాంకుకు కట్టాలి. ఇక్కడ జరిగింది ఏంటి అంటే నేను ఇచ్చిన 1000 రూపాయల వడ్డీల నుండే మీకు 500 రూపాయల వడ్డీని ఇచ్చారన్నమాట. మరి మిగిలిన 500 రూపాయల సంగతి ఏంటి అంటే అదే బ్యాంకుకు వచ్చిన ప్రాఫిట్. దాన్నే మనం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అని అంటాం. ఇలా వడ్డీల మీద వచ్చే ఆదాయమే బ్యాంకులకు ప్రధానమైన ఆదాయం అని చెప్పవచ్చు. అందుకే ఎక్కువ వడ్డీ ఉన్న క్రెడిట్ కార్డుల్ని, పర్సనల్ లోన్లను ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటాయి బ్యాంకులు. నెంబర్ 2, సర్వీస్ ఛార్జెస్. బ్యాంకులు తాము అందించే రకరకాల సర్వీసులకు గాను కొన్ని ఛార్జెస్ వసూలు చేస్తుంటాయి.
వాటి వల్ల బ్యాంకులకు మంచి ఆదాయం వస్తుంటుంది. ఉదాహరణకు మీరు అకౌంట్ ఓపెన్ చేయగానే ఇచ్చే ఏటీఎం కార్డు కోసం బ్యాంకులు 100-150 రూపాయలు వసూలు చేస్తుంటాయి. ఒకవేళ మీ ఏటీఎం కార్డు 4-5 సంవత్సరాలు దాటినా కూడా కొత్త కార్డు ఇష్యూ చేసి దానికి కూడా కొంత డబ్బు కట్ చేసుకుంటారు. ఇంకొక ఉదాహరణ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జీలు. బ్యాంకులు మీ సేవింగ్స్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ మెయింటైన్ చేయడం కోసం మంత్లీ బేసిస్లో కానీ క్వార్టర్లో బేసిస్లో కానీ కొన్ని ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. ఇంకా చెక్ బుక్ ఇష్యూయన్స్ ఛార్జెస్ అని, డిమాండ్ డ్రాఫ్ట్ ఛార్జెస్ అని, ఫండ్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అని, ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జెస్, ఓవర్ డ్రాఫ్ట్ ఛార్జెస్, లాకర్ తీసుకున్న వారికి రెంటర్ ఛార్జెస్, ఇంకా ఫారిన్ కరెన్సీ కన్వర్షన్ ఛార్జెస్ అని ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ బ్యాంకులైన ఎస్బీఐ, బిఓబి, ఇండియన్ బ్యాంకుల్లో పనిచేసే ఎంప్లాయీస్కు శాలరీ ఇచ్చేది బ్యాంకులే కానీ గవర్నమెంట్ కాదు. అయితే ఈ బ్యాంకుల్లో ఎక్కువ షేర్ ఉండేది గవర్నమెంట్గా కాబట్టి వీటిని గవర్నమెంట్ జాబ్స్ అని అనుకుంటాం. నెంబర్ 3, క్యాపిటల్ మార్కెట్స్. గ్లోబల్ ఎకానమీలో క్యాపిటల్ మార్కెట్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. ఏదైనా ఒక బిజినెస్కు తమ డెవలప్మెంట్ కోసం క్యాపిటల్ అవసరం పడుతుంది. ఇంకొక వైపు కొంతమంది ఇన్వెస్టర్స్కి ఏమో తమ పెట్టుబడులపై మంచి రిటర్న్స్ కావాలని ఉంటుంది. ఈ రెండింటిని కలిపేవే క్యాపిటల్ మార్కెట్స్. అయితే ఈ ప్రాసెస్ మొత్తం జరిగేది బ్యాంకుల ద్వారానే. అవసరమైతే బ్యాంకులు కూడా కొంత క్యాపిటల్ను ఇన్వెస్ట్ చేస్తాయి. నెంబర్ 4, క్రెడిట్ కార్డ్ ఫీజ్. మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నట్టు క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ ఉన్నప్పుడు వడ్డీ వసూలు చేస్తారు కాబట్టి బ్యాంకులకు ఆదాయం వస్తుంది. అయితే వడ్డీ మాత్రమే కాక ఇంకా ఇతర మార్గాల్లో కూడా బ్యాంకులకు ఆదాయం వస్తుంది. అవేంటంటే రిటైల్ మర్చెంట్స్ క్రెడిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తున్నందుకు కట్టే మర్చెంట్ ఫీజులు, లేట్ పేమెంట్ ఫీజు, క్యాష్ విత్డ్రా చేస్తే వేసే ఛార్జీలు, యాన్యువల్ మెంబర్షిప్ ఫీజు లాంటివి. నెంబర్ 5, ఇన్వెస్ట్మెంట్ ఫీజ్. మనం మొదట్లో చెప్పుకున్నట్టు బ్యాంకులు అనేవి తమ లాభాల కోసమే పనిచేస్తాయని తెలుసుకున్నాం. అందుకే బ్యాంకుల దగ్గర ఐడియల్గా ఫండ్స్ ఉన్నప్పుడు రకరకాల చోట్ల ఇన్వెస్ట్ చేసి వడ్డీతో పాటు మంచి రిటర్న్స్ పొందాలని చూస్తాయి. ఉదాహరణకు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్లు, సెక్యూరిటీస్ లాంటివి. నెంబర్ 6, డిజిటల్ బ్యాంకింగ్తో డబ్బు ఆదా. బ్యాంకులు తమ కాస్ట్ తగ్గించుకోవడం ద్వారా కూడా తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ రావడంతో ఎన్నో యాక్టివిటీస్ ఆటోమేటిక్గా మారిపోవడంతో స్టాఫ్ను తగ్గించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ తగ్గిపోవడం లాంటివి జరుగుతున్నాయి. దాంతో ప్రాఫిట్ మార్జిన్స్ లాంటివి పెరగడమే కాక కస్టమర్లపై వేసే ఫీజులు కూడా తగ్గిపోతాయి. ఒకసారి మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫైనాన్షియల్ డేటాను చూద్దాం. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్జించిన టోటల్ రెవెన్యూ 3,68,719 కోట్లు. అయితే అందులో కేవలం వడ్డీల ద్వారా వచ్చిన ఆదాయం 3,32,113 కోట్లు. ఇతర ఆదాయాలు 36,616 కోట్లు. ఇతర ఆదాయాలు అంటే కమిషన్, ఎక్స్చేంజ్ బ్రోకరేజ్, ప్రాఫిట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డివిడెండ్స్, ఇంకా మిజలేనియస్ ఇన్కమ్. ఈ డేటా వల్ల మనకు మరొకసారి అర్థమైంది ఏంటంటే బ్యాంకులకు వచ్చే మేజర్ ఇన్కమ్ సోర్స్ వడ్డీల ద్వారా అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.